విశ్రాంతి తీసుకోవాల్సిన వయస్సులోనూ విద్యార్థులకు పాఠాలు చెబుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఓ ఉపాధ్యాయుడు. పదవి విరమణ పొందినప్పటికీ తన సొంత గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో రెగ్యులర్ ఉపాధ్యాయుడిలాగే పాఠాలు చెబుతూ తన వంతు సాయం చేస్తున్నారు. పగలు ఉపాధ్యాయుడిగా, రాత్రి ట్యూటర్గా నిస్వార్థంగా విద్యార్థులకు సేవ చేస్తున్న ఓ విశ్రాంత ఉపాధ్యాయుడిపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. 21 ఏళ్ల క్రితం ఉపాధ్యాయ వృత్తి నుంచి పదవి విరమణ పొందిన ఇప్పటికీ విద్యార్థులకు తన సేవలు కొనసాగిస్తున్నారు బాలిరెడ్డి పంతులు. విశ్రాంతి తీసుకుని హాయిగా గడపాల్సిన శేష జీవితాన్ని విద్యార్థులతో గడుపుతూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా వారికి బోధన చేస్తున్నారు. తన సొంత ఖర్చులతో రోజు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు వస్తారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉంటే వారిని చూసి ఆనందించాలన్న లక్ష్యంతోనే ఈ వయసులోనూ వారి కోసం నిస్వార్థంగా సేవ చేస్తున్నారు బాలిరెడ్డి పంతులు. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తిగులుకు చెందిన బాలిరెడ్డి పంతులు 1970లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా తన వృత్తిని ప్రారంభించారు. తొలి పోస్టింగ్ ములుగు మండలం అచ్చాయిపల్లి ప్రాథమిక పాఠశాలలో పొందారు. అప్పటి నుంచి 34 ఏళ్ల పాటు పలు పాఠశాలల్లో విద్యాబోధన చేసి 2004లో జగదేవపూర్ మండలంలోని అనంతసాగర పాఠశాలలో ఉద్యోగ పదవి విరమణ పొందారు. నాటి నుంచి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకోకుండా విద్యార్థులకు ఎంతో కొంత సాయం చేయాలనే ఉద్దేశంతో బోధన చేస్తూనే ఉన్నారు. గత 7-8 సంవత్సరాల నుండి కూడా ఆయన ఉచితంగా పిల్లలకి చదువు చెప్పాలనే ఆసక్తితోని స్కూల్కి వస్తున్నారు. ఈ ఏజ్లో కూడా ఆయన ఏమీ ఆశించకుండా ఉచితంగా మన ప్రభుత్వ పాఠశాల పిల్లలకి చదువు చెప్పడం అనేది చాలా హర్షణీయం. 80 సంవత్సరాల వయసులో కూడా ఇంత యాక్టివ్గా ఉండడం అనేది గొప్ప విషయం. రిటైర్మెంట్ అనంతరం బాలిరెడ్డి పంతులు గజ్వేల్లో స్థిరపడ్డారు. అయినప్పటికీ తన సొంత గ్రామమైన జగదేవపూర్ మండలంలోని తిగులు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నయా పైసా లాభం ఆశించకుండా పాఠాలు బోధిస్తున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లలతోనే గడుపుతూ వారికి తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ బోధిస్తున్నారు. రిటైర్ అయినాక ఒకటే రోజు ఇంటి దగ్గర ఉన్నా, మరుసటి రోజు నుండి అదే స్కూల్కి పోయి పిల్లలకు చెప్పిన. ఆ తర్వాత గజ్వేల్కి నేను షిఫ్ట్ అయ్యి 5 స్కూళ్ళలో గవర్నమెంట్ స్కూళ్ళలోనే విద్యాబోధన చేసి ఫ్రీగా చెప్తున్నా. అక్కడి నుంచి తిగుళ్ళకు సత్య సార్ వచ్చడం వల్ల ఆ సారు ఆహ్వానం మేరకు తిగుళ్ళకు నా సొంత గ్రామం కాబట్టి నేను వచ్చి ఇప్పుడు 2018 నుంచి ఇప్పటి వరకు చెప్తూనే ఉన్నా. నేటి కాలంలో ఉద్యోగ విరమణ పొందిన తర్వాత శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో గడపాలని ప్రభుత్వ ఉద్యోగులు అనుకుంటారు. కానీ బాలిరెడ్డి పంతులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులే చదువుతుంటారని, వారికి ట్యూషన్ చెప్పించుకోలేని పరిస్థితి ఉంటుందని, అలాంటి పిల్లలు ఉన్నత చదువులు చదవాలన్నదే తన ప్రయత్నమని బాలిరెడ్డి వివరించారు.